వెల్కమ్ బ్యాక్. ఈ సమావేశాలతో 120 కోట్ల రూపాయల ఖర్చు తప్ప మొత్తంగా సాధించిందేమిటి? సభను అడ్డుకోవడమే హీరోయిజమా? తప్పును కప్పిపుచ్చుకోవటమే గొప్పదనమా? మొత్తంగా ఈ వర్షాకాల సమావేశాల్లో గెలిచిందెవరు, ఓడిందెవరు? ఈ సమావేశాలు మన ప్రజలకు నేర్పిన గుణపాఠం ఏమిటి? ఆది నుంచి చివరి వరకు లలిత్ మోడీ వ్యవహారంపై రచ్చ చేసిన ప్రతిపక్షాలు ఏమైనా సాధించాయా? పోనీ గౌరవ సభ్యుల్ని సస్పెండ్ చేసిన అధికార పక్షం ఏమైనా ఒరగబెట్టగలిగిందా? సభ ముందు పెండింగ్లో ఉన్న బిల్లుల్లో ఒక్కటైనా చర్చకు వచ్చిందా? కనీసం ప్రజల కోసం ఉద్దేశించిన జీఎస్టీ బిల్లును సభలోకైనా రానిచ్చారా? పోనీ ఇన్ని రోజులు ఆందోళనలతో రెచ్చిపోయిన ప్రతిపక్షాలు లలిత్ మోడీని ఇండియాకి రప్పించగలిగాయా? మరి ఎందుకింత రాద్ధాంతం చేశారు? ఎవరి కోసం సభా సమయాన్ని వృధా చేశారు? ఒకప్పుడు వాళ్లు అధికారంలో ఉన్నవాళ్లే కదా. ఏం వాళ్లకు సభలో ఎలా ఉండాలో తెలీదా? ఈ దేశానికి లలిత్ గేట్ స్కామ్ ఒక్కటే ముఖ్యమా? లలిత్ గేట్ స్కామ్లో 12 కోట్లు సుష్మా స్వరాజ్ తిన్నారని ఆరోపిస్తూ ఆందోళన చేసిన కాంగ్రెస్ మొత్తంగా 120 కోట్ల ప్రజాధనం వృధా అవటానికి కారణమైంది. మరి దీనికి వాళ్లేమని సమాధానమిస్తారు? ఈ తప్పులో విపక్షానికి ఎంత బాధ్యత ఉందో అధికార పక్షానికి అంతే బాధ్యత ఉంది. ప్రతిపక్షం ప్రశ్నలకు ప్రశ్నలతో సమాధానాలిచ్చి వేడి పెంచారే తప్ప ఎక్కడా సంయమనం పాటించిన పాపాన పోలేదు. కనీసం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సభను సజావుగా నడిపించాలని మీడియా ముందు గగ్గోలు పెట్టారే తప్ప సభలో ఆ దిశగా వాళ్లు సంయమనం పాటించలేదు. సభలో విపక్షానికి సర్ది చెప్పే ప్రయత్నమూ చెయ్యలేదు. మీరెంత తిన్నారంటే మీరెంత తిన్నారంటూ ఇద్దరూ వాదులాడుకున్నారే తప్ప ఎవరూ బిజినెస్ రూల్స్ పాటించలేదు. రెండు చేతులు కలిస్తేనే శబ్దమొస్తుంది. అంటే ఈ సమావేశాల వృధాలో ఇరుపక్షాలది సమాన బాధ్యత ఉంది. అసలు ఎక్కడో ఎవరో ప్రజాధనాన్ని పక్కదారులు పట్టించి అవినీతికి పాల్పడ్డారని, ఎవరో తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎవరికో సాయం చేశారని, ఇది అక్రమమని గొంతులు చించుకుంటున్న ప్రతిపక్షాలు ఓ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? ఇలా పాలకులు ప్రజాధనాన్ని వృధా చేయటం అవినీతైతే ఇలా నిండు సభలో ప్రజాధనాన్ని వృధా చేయటం అవినీతి కిందకు రాదా? ప్రజలకు మేలు చేయగలిగిన సత్తా ఉండి కోట్ల రూపాయల ప్రజా స్వేదాన్ని, వారి నమ్మకాన్ని వమ్ము చేయటం అక్రమం కాదా? మరి దీనికి ప్రతిపక్షాలు సమాధానం చెప్పగలవా? చట్టసభలు చాలా అసహ్యంగా ప్రజలు అసహ్యించుకునే పద్ధతిలో చట్టసభలు నడుస్తున్నవి. ఆ చట్టసభల్లో కనీసం సభా మర్యాద కానీ, అధ్యక్షుని పైన గౌరవం కానీ, సభలో ఉన్నటువంటి పరస్పరంగా మాట్లాడుకునే విషయాల్లో బాధ్యత కానీ లేకుండా అసలు విషయాలను మర్చిపోయి ఎవరికి వారు ఏదైతుందో ఏదో తమ ఒక సభలను విచ్ఛిన్నం చేసే పద్ధతిలో సభలు నడుస్తున్నమాట వాస్తవము. తొలినాటి లోక్సభ సమావేశాల్లో సగానికి పైగా సమయం చట్టాల రూపకల్పనకు ఉపయోగిస్తే ఇప్పుడంతా తిట్టుకోవటానికి, కొట్టుకోవటానికి వాడుకుంటున్నారు. 14వ లోక్సభలో మొదటి 6 సమావేశాల్లోనే గరిష్టంగా 200 గంటల పని గంటల సభా సమయం వృధా అయింది. ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశాల్లో మొత్తం అన్ని గంటలు వృధా అయ్యాయి. కానీ ఇందుకోసం ఖర్చు పెట్టేదంతా ప్రజాధనం, జనం పన్నులు కట్టి చెల్లించిన డబ్బు. అందుకే మన ఎంపీలకు అంత నిర్లక్ష్యం. జనం రోజంతా కష్టపడి పన్నులు కట్టి వాళ్లను పోషిస్తున్నారు. తాము కొనే ప్రతి వస్తువు మీద పన్నులు కట్టి పాలకులకు సొమ్ములిస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని వస్తువుల మీద వ్యాటేస్తున్న పాలకులు ఆ సొమ్మును ఇలా వృధా చేస్తుంటే ఈ పాలక ప్రతిపక్షాల కుమ్ములాటల్లో ప్రజలే బలైపోతున్నారు. దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఇప్పటికీ ప్రజలు వ్యక్తులను చూడడం లేదు, పార్టీలను చూసి ఓట్లేస్తున్నారు. ఆ పార్టీలను చూసి ఏ వ్యక్తిని పెట్టినా ఓటేస్తున్నారు. ఎలాంటి పనికిమాలిన వాటి టికెట్ ఇచ్చినా ఓట్లేస్తున్నారు. పార్టీలకు కూడా భయం ఉండాలి అంటే సరైనటువంటి వాళ్ళను ఆ అభ్యర్థులను పెట్టకపోతే మేము ఓడిస్తామని కనుక ప్రజలు తీర్పు చెప్పిన రోజు ప్రజాస్వామిక చైతన్యం బాగుపడుతుంది. అలాగే పార్లమెంటరీ వ్యవస్థల్ని పౌర సమాజం నిలదీయగలగాలి. ఇలా పార్లమెంట్లో ఏం జరిగినా జరగకపోయినా ఎవరు సంబంధం లేదు, 5 ఏళ్ళకోసారి ఓట్లేస్తే సరిపోతున్న స్థాయిలో ప్రజలు ఉన్నారు. ఆ స్థాయి నుంచి చైతన్యం కనుక పెరిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అర్థవంతమైన చర్చలకు వేదిక కావాల్సిన చట్టసభలు నేతల కుళ్ళు రాజకీయాలకు అడ్డాలుగా మారుతున్నాయి. నిబంధనల ఉల్లంఘన, నిర్హేతుక వాదనలతోనే క్వశ్చన్ అవర్లు ఆవిరైపోతున్నాయి. ఒక బిల్లు తెస్తే ప్రజలకు మేలా కాదా అని ఆలోచించడం మానేసి ఆ బిల్లు వల్ల ఎన్నికల్లో ఏ పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనే ఓటు బ్యాంకు రాజకీయాలే నడుస్తున్నాయి. ఏ ఇష్యూ దొరికినా దాన్ని క్యాష్ చేసుకోవాలన్న కుటిల రాజకీయాలకు నిండు సభలు వేదికలుగా మారుతున్నాయి. తమకు ఇబ్బందులెదురయ్యే బిల్లులైతే వ్యూహాత్మకంగా తెరవెనుక సమిష్టిగా చేతులు కలిపి ఆ బిల్లుని నీరుగార్చడం మన నేతలకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకోని మహిళా బిల్లు, జన్ లోక్పాల్, రీకాల్ బిల్లులే వీటికి ఉదాహరణ. గడిచిన అన్ని సమావేశాల్లోనూ ఇదే తంతు కొనసాగింది. సభలో స్లోగన్లు, పోడియం దగ్గర ప్లకార్డులు, దర్జాగా సభలోనే ధర్నాలు, మొత్తంగా సభను అడ్డుకోవటమే హీరోయిజం అన్నట్టు ప్రవర్తించారు.
వీళ్లను చూస్తుంటే వీళ్లా మన ప్రజాప్రతినిధులు, ఇదేనా మన ప్రజాస్వామ్యం అని నిలదీయాలనిపిస్తోంది. ఇన్ని రోజుల సమావేశాల్లో ఓసారి ప్రతిపక్షం గెలిచింది, మరోసారి అధికార పక్షం గెలిచింది. కానీ ఓటేసి వీళ్లను గెలిపించిన పాపానికి దేశ ప్రజలంతా నిలువునా ఓడిపోయారు. ఇప్పుడే కాదు, అన్ని సమావేశాల్లోనూ జనమే ఓడిపోతున్నారు. మొత్తంగా ఈ వర్షాకాల సమావేశాల్లో నేతల మాటల తూటాల వాగ్యుద్ధం తప్ప ప్రజలకు ఒరిగింది మాత్రం శూన్యం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.